దేవుని దీవెనలు చర్చి లోపల కూడా ఉన్నాయి. ఎందుకుంటాయి తెలుసా? ఎక్కడైతే నీ జీవితంలో తప్పుడు మాటలు మాట్లాడావో దాని ఎఫెక్ట్ చర్చిలో దేవుడు నీ ప్రార్థనకు వినాడు. నీకు తెలుసు ఏం మాట్లాడావో. నేను ఒకరిని గురించి ఏం మాట్లాడానో, ఒకరిని గురించి ఏమి కామెంట్ చేశానో నాకు తెలుసు, దేవునికి తెలుసు. కానీ దేవుని దగ్గరికి వచ్చామంట, ప్రభువా నన్ను దీవించు ప్రభువా, నేను మొర పెడుతున్నాను, నా మొర ఆలకించు ప్రభువా. దేవుడు అంటాడు, ఈ మొరకు ముందు చాలా విన్నాను నేను. వాటి విషయం ఏంటి? దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత బయట ఏం మాట్లాడావు సరి చేసుకొని దేవుని మందిరంలో మాట్లాడు. బయట ఏం మాట్లాడావు సరి చేసుకో, మాట్లాడు దేవుని దగ్గర, జాగ్రత్తగా మాట్లాడు. 8వది దినవృత్తాంతం 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. నేను దాన్ని కోరుకొని ఆ స్థలాన్ని ఏం చేశాడంట? పరిశుద్ధ పరిచితిని. స్థలము పరిశుద్ధపరచబడింది. ఈ స్థలంలోనికి వచ్చిన తర్వాత అపరిశుద్ధమైనది ఏది కూడా నువ్వు చేయకూడదు. ఇంకొక సహోదరుని చూసినప్పుడు, యవనస్తుడా నీ తలంపులు ఏమైనా మారిపోతున్నాయా? పరిశుద్ధంగా ఉండు, పవిత్రంగా ఉండు. ఒక అబ్బాయిని నువ్వు చూసావా, లేకపోతే ఒక సహోదరిని నువ్వు చూసావా? దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఏ తలంపుతో నువ్వు చూస్తున్నావు, ఏ రకంగా నువ్వు చూస్తున్నావు, ఏ ఉద్దేశంతో నువ్వు చూస్తున్నావు, దేవుడు గమనిస్తూ ఉంటాడు. పరిశుద్ధత అనేటువంటి లెన్స్ లో దేవుడు పెట్టి నిన్ను గమనిస్తూ ఉంటాడు. ఈ స్థలం పరిశుద్ధం. ఈ స్థలానికి వచ్చి పరిశుద్ధతను గౌరవించకుండా పాపాన్ని ఇష్టపడేటువంటి వ్యక్తివైతే, దేవుని బిడ్డలారా, యు ఆర్ ప్లేయింగ్ విత్ గాడ్. దేవునితో నువ్వు ఆటలాడుతున్నావు. దేవుడు అంటున్నాడు, ఈ స్థలము పరిశుద్ధ పరిచితిని. ఎందుకండి? చర్చిని నీట్గా ఉంచమని చెప్తాను. ఇది దేవుడు పరిశుద్ధ. దీన్ని గబ్బు లేపొద్దు. నీ పిల్లలకు లేనిపోనివని తినిపి, నేను కాదనను, నీ ఇష్టం అది. కానీ దేవుని మందిరాన్ని అపవిత్రం చేయొద్దు. దేవుని మందిరాన్ని ఉంచడం ప్రారంభించు. దేవుని బిడ్డలారా, శుభ్రపరిచే పని చేస్తానని దేవుని దగ్గర ఒప్పుకొని ఏమైనా ఎగరగొడుతున్నావా? అపరిశుద్ధతకు నీవే కారణమైతే దేవుని దగ్గర సరి చేసుకో. దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్న స్థలం ఇది, పరిశుద్ధ పరిచితిని. డోంట్ మేక్ ఇట్ ఎ డర్టీ. దేవుని సన్నిధానంలో అపరిశుద్ధమైన వ్యక్తిగా కనబడొద్దు. దేవుని సన్నిధానంలో పరిశుద్ధతను ప్రేమించు. ఒక సహోదరితో మాట్లాడుతున్నావా, ఒక సహోదరునితో మాట్లాడుతున్నావా, ఒక కుటుంబంతో పరిచయం పెంచుకుంటున్నావా, దాని వెనక అపరిశుద్ధమైనటువంటిది ఏదైనా నువ్వు కలిగి ఉండి దేవుని మందిరంలోనికి వచ్చినట్లయితే గుర్తుంచుకో, దేవుడు నీ యొక్క జీవితాన్ని దర్శించాడు. దేవుని బిడ్డలారా, అది 8వది. 9వ దానికి వస్తాను. 9వ దానికి, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద. దేవుడు అంటున్నాడు, ఈ స్థలం ఏంటంట దేవుని దృష్టిలో? నా మనస్సును నా దృష్టియు నిత్యము దాని మీద ఉండును. మందిరం ఏంటి తెలుసా దేవుని దృష్టిలో? దేవుడు అంటాడు, ప్రభువా మా దేశంలో హిమాలయ పర్వతాలు దానిపైన నీ దృష్టి ఉందా? దేవుడు లేదంటాడు. మా దేశంలో మా ప్రాంతంలో గండికోట ప్రపంచంలోనే పేరెన్నికగన్నది. ఎందుకు తెలుసా? ఆ యొక్క గండికోట 2 కొండల మధ్య ఉంటుంది. కానీ నీళ్లు లేవు ఎక్కడ కూడా. కానీ ఒక గండికోటలోనే నీళ్లు ఉంటాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ప్రభువా దేవా దానిపైన నీ దృష్టి ఏమైనా ఉంటుందా? దేవుడు అంటాడు లేదు. లేదా మేము ప్రకృతి వనం పోతాం కదా, అక్కడ ఏమైనా నీ దృష్టి ఉంటుందా? దేవుడు అంటాడు లేదు. నా దృష్టియు నా మనస్సు నిత్యము దేవుని మందిరం మీద ఉంటుంది. అంటే దేవుని దృష్టిలో వెరీ 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 ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటంటే భూలోకంలో దేవుని మందిరం. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఈ మందిరం నా దృష్టిలో ఇంత ఇంపార్టెంట్ అయితే నీ దృష్టిలో ఏ రకంగా ఉంది? ఎగరగొట్టే మందిరంగా ఉందా? అప్పుడప్పుడు వచ్చే మందిరంగా ఉందా? ఏదో పండగకు పబ్బానికి వచ్చే మందిరంగా ఉందా? ఏదో రావాలి కాబట్టి వచ్చే మందిరంగా ఉందా? దేవుడు, నా దృష్టియు నా మనస్సు నిత్యం ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు బంగారము అన్నాను అనుకో, సిస్టర్ల మనసు అంతే అడిగిపోతుంది, ఎక్కడ బంగారం ఉంది, ఎక్కడ పెట్టేశాం. ఎందుకు? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది చిన్నపిల్లల దగ్గరికి వచ్చి బంగారం పెట్టామనుకో, అది తీసుకొని నోట్లో పెడుతుంది, ఇసిరి కొడుతుంది. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. దేవా భూలోకంలో ఎప్పుడు నీ దృష్టి, నీ యొక్క మనసు ఎక్కడ ఉంటుందంటే దేవుడు అంటాడు, నా మందిరం పైన. ఈ మందిరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఏదైతే ఇంపార్టెంట్ అన్నాడో దాన్ని నువ్వు ఇంపార్టెంట్గా చూడడంలా. దేవుడు అంటాడు, నా మందిరంలోని మేలులు రావు నీకు. దేవుని దృష్టిలో వెరీ ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? నా దృష్టి నా మనసు ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. ఒకసారి చిన్నప్పుడు అనుకుంటాను, వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ 7th క్లాస్, నా జీవితంలో ఎప్పుడు రాని హై టెంపరేచర్ నాకు వచ్చిందండి.
టెంపరేచర్ 103, 104 తగ్గలేదు. మా అమ్మ నర్సింగ్ సూపరింటెండెంట్ కాబట్టి ఆమెకు తెలుసు మందులన్నీ, నాకు ఇచ్చింది. ఆ తర్వాత డాక్టర్ దగ్గర తీసుకుపోయింది, అస్సలు తగ్గడం లేదు. 103 ట్యాబ్లెట్ వేసిన 1 అవర్ తగ్గిపోతుంది, నెక్స్ట్ మినిట్లోనే మళ్ళీ 103కి వెళ్ళిపోతుంది. చాలా వీక్ అయిపోయినా, ఒక్క 2 రోజులకు నేను చాలా వీక్ అయిపోయినా. సెకండ్ డే నైట్ మధ్యరాత్రి 1 గంట సమయంలో నాకు మెలకు వస్తే, ఇంట్లో మామూలుగా పడుకునేటప్పుడు 0 ల్యాంప్ ఉంటుంది. అందరు పడుకున్నాం. నేను, మా అమ్మ, మా నాన్న, మా చెల్లి అందరం పడుకున్నాము. నాకు విపరీతముగా చలి పెడుతుంది, విపరీతమైన వీక్నెస్ వస్తుంది. ఏదో నాకు ఏమైపోతుంది ఎందుకు తెలుసా, 104కి వెళ్ళిపోయింది టెంపరేచర్. నేనేమనుకుంటున్నానంటే, ఆ యొక్క మసక చీకట్లో మా అమ్మ ఏం చేస్తుంది, ఇప్పుడు లేపితే మా అమ్మ ఏమనుకుంటుంది అనుకొని నేనేం చేస్తున్నాను తెలుసా, ఆలోచన చేస్తూ ఒకవైపు వణికిపోతూ ఉన్నాను. చాలా వీక్ అయిపోయే పరిస్థితి వచ్చింది నాకు. ఏదో తెలియనటువంటి ఒక రకంగా మారిపోతున్నాను నేను. అంత టెంపరేచర్ ఎప్పుడు లేదు నాకు. 7th క్లాస్ 8th క్లాస్ అప్పుడు నేను ఆ వీక్నెస్లో అమ్మా అన్న, ఇంతే. వెంటనే బాబు, నేను అనుకున్న మా అమ్మ 1 గంటకు నిద్రపోతుంది, మా అమ్మ 1 గంటకు మేలుకొనలేదు, మా అమ్మ 1 గంటకు ఆదమరిచి నిద్రపోతుంది. నేను మెడిసిన్స్ వేసుకున్నా, నేనేం తినలే, అందుకే నాకు నిద్ర రాలేదు. మా అమ్మ తినింది కదా, మా అమ్మ నిద్రపోతుంటుంది కదా. వెంటనే మా అమ్మ అనింది, బాబు ఏమైంది, మా చాలా వీక్గా ఉంది. వెంటనే మా అమ్మ లేచింది. నేను అడిగాను, ఏమ్మా పండుకోలేదా? ఎట్లా పడుకుంటారా, నీకు ఇంత టెంపరేచర్ ఉన్నప్పుడు ఎట్లా పడుకుంటా నేను? నాకు అనిపించింది మా అమ్మకి ఇంపార్టెంట్ ఏంటి తెలుసా, తన నిద్ర కాదు, తన తిండి కాదు, తన కుమారుడు తనకు వెరీ ఇంపార్టెంట్. దేవుడు అంటున్నాడు, భూలోకంలో ఏది నాకు ఇంపార్టెంట్ తెలుసా, నా దృష్టి, నా మనస్సు ఇక్కడే ఉంటుంది. ఆదివారం అవుతున్నగానే చూస్తూ ఉంటాడు, ఇన్ని రోజులు బయట తిరిగింది నా కుమార్తె, దేవుని మందిరానికి వస్తుందా, ఏ టైంకి వస్తుంది, ఎంతసేపు ఉంటుంది, చర్చిలోనికి వచ్చి ఏం చేస్తుంది, నా మనస్సు, నా దృష్టి ఇక్కడే ఉంటుంది. వీళ్ళ మనసు ఎక్కడుంది? వ్యాపారం పైన ఉందా, వ్యక్తుల పైన ఉందా, ఏం చేయాలి, అయిపోయిన తర్వాత దీనిపైన ఉంటే ఆశీర్వాదాలు రావు. దేవుడు దేని ప్రాధాన్యతనిచ్చాడో దానికి ప్రాధాన్యతనిస్తాం. 9వది దేవుడు అంటాడు, నా దృష్టి, నా మనస్సు అక్కడే ఉంటుంది. దేవుడు అంటున్నాడు, సొలొమోను, ఈ మందిరంలో ఈ 9 ఎవరైతే కలిగి ఉంటారో వారిని నేను దీవిస్తా, వారి పైన ఆశీర్వాదాలు ఉంటాయి. మన జీవితంలో ఈ 9లో ఎక్కడ మనం మిస్ అవుతూ ఉన్నా గుర్తుంచుకో, దేవుని మందిరానికి వారం వెంబడి వారం వచ్చినా, నీ బుద్ధి పుట్టినప్పుడు వచ్చిన దీవెనలు రావు. ఎందుకు తెలుసా, ఈ 9 నీ జీవితంలో ఉండాలి. ఒకసారి చదువుదామా, దినవృత్తాంతం 2వ గ్రంథం 7వ అధ్యాయం 12. నేను నీ విన్నపము దట్ ఈస్ నంబర్ 1. అది మొదటిది, నేను నీ విన్నపము, దేవుడు విన్నపాలు వింటాడు. 2, నాకు బలులు అర్పించు, దేవునికి అర్పించవలసిన వ్యక్తులుగా ఉంటాం. 3వదిగా 14వ వచనం నుంచి ప్రారంభమవుతుంది, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించు, అది 3వదిగా తగ్గింపు ఉండాలి. 4వదిగా నన్ను వెదికేవారుగా, ఎక్కడెక్కడ దేవుని విడిచిపెట్టేశామో, మర్చిపోయామో, దూరం అయిపోయామో, ప్రక్కన పెట్టామో అలాంటి పరిస్థితులన్నీ జ్ఞాపకం చేసుకుని క్షమాపణ అడిగి దేవుని వెదకాలి, అది 4వదిగా. 5వదిగా చెడు మార్గాలు, బయట సోమవారం నుంచి శనివారానికి ఎన్ని చెడు మార్గాలు తిరిగావో నీకు తెలుసు, చెడు మాటలు మాట్లాడావో తెలుసు, చెడు విషయాల గురించి ఆలోచన చేసావో నీకు తెలుసు. విడిచిన ఎడల 5వది. 6వది 15వ వచనం, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి, దేవుని యొక్క దృష్టి ఉంటుంది అక్కడ, దేవుడు గమనిస్తూ ఉంటాడు. యు ఆర్ అండర్ గాడ్స్ సర్వైలెన్స్, దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. యు మస్ట్ బి డిసిప్లిన్డ్ పర్సన్, జాగ్రత్త క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఉండాలి. 7వదిగా నా చెవులు ఆలకించును, దేవుని చెవులు చర్చిలోనే కాదు, బయట నువ్వేం మాట్లాడావో అవన్నీ దేవుడు విన్నాడు. చర్చిలోనికి వచ్చిన తర్వాత అవి కూడా దేవునికి జ్ఞాపకానికి వస్తుంటాయి. కాబట్టి సరి చేసుకోవాలి. 16వ వచనం 8వది ఉంటుంది అక్కడ, నా పేరు ఈ మందిరమునకు నిత్యముండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని. చర్చిలోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధత, పవిత్రత ఉండాలి, అంతకు మించి వేరొకటి ఉండడానికి లేదు. నీ మాటల్లో, నీ చూపుల్లో, నీ పనుల్లో పరిశుద్ధత ఉండాలి. 9వది 16వ వచనం ఉంటుంది, నా దృష్టియో నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. నా మనస్సు, నా దృష్టి నిత్యము దాని మీద ఉండును.
ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. దేవునికి ఇంపార్టెంట్ అయిన ప్లేస్ నీకు అన్ఇంపార్టెంట్ అయిందా, దేవుని మందిరపు ఆశీర్వాదాలు ఉండవు. 10వదిగా ఇప్పుడు మనం చదువుకున్న భాగంలోనికి వద్దాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదాం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. గట్టిగా. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారం నొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి. చాలు. దేవుని మందిరంలో ఏముంది తెలుసా? 10వదిగా 10 విషయాలు దేవుని మందిరంలో ఉంటాయి, గుర్తుంచుకోండి. 10వది ఇక్కడ వ్రాయబడింది, 5వ వచనం. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచను. ఏమైనా పేతురు దగ్గర దొరుకుతుందా? మా తట్టు చూడమన్నాడు కదా. పేతురు ఏమన్నా ఇస్తాడా? చెక్ ఇస్తాడా? డ్రాఫ్ట్ ఇస్తాడా? లేకపోతే డాలర్స్ ఇస్తాడా? డబ్బు ఇస్తాడా? కరెన్సీ ఇస్తాడా? బంగారం ఇస్తాడా అని ఆశతో ఎదురు చూస్తే పేతురు తుస్సని గాలి బీకేశాడు. ఏమంటాడు? వెండి బంగారములు నా యొద్ద లేవు. మరి ఏముంది పేతురు నీ దగ్గర? నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏంటి? నజరేయుడైన యేసు క్రీస్తు నామం. చర్చిలోనికి వచ్చిన తర్వాత చర్చిలో నీకు కలిగిన శ్రేష్టమైనటువంటిది ఏంటి తెలుసా? దేవుని నామాన్ని ఉచ్చరించడం. నజరేయుడైన యేసు నామమందు నీ ప్రార్థన ఉండాలి. నజరేయుడైన యేసు నామమందు నీ కానుక ఉండాలి. నజరేయుడైన యేసు నామమందు నీ స్తుతి ఉండాలి. నజరేయుడైన యేసు నామమందు ఇంకొకరితో మాట్లాడ ఉండాలి. ప్రతిదీ కూడా దేవుని పేరు మీదే ఉండాలి, ఇక వేరొకటి ఉండకూడదండి. ఎందుకు? అన్ని నామముల కంటే హెచ్చించబడిన నామం యేసు నామం. ఆ నామముతోనే నువ్వు చర్చిలో ఉండాలి, ఆ నామాన్ని ఉపయోగిస్తూ ఉండాలి, వేరొకటి ఉండకూడదు నీ జీవితంలో. పేతురు అంటాడు, వెండి బంగారం నా యొద్ద లేవు. అరే బాబు, ఈ చర్చిలోనికి వస్తూ ఉంటే మమ్మల్ని అడుగుతున్నావు కదా, ఈ చర్చి ఎవరిది అనుకున్నావు? ఈ చర్చి ఎవరిది అనుకున్నావు? ఈ చర్చి నజరేయుడైనటువంటి యేసుది. ఆయనను పట్టించుకోలే ఇంతకాలం. ఎందుకు చెప్తున్నానంటే, మీరు అనొచ్చు యేసు ప్రభుని గురించి ఎందుకు తెలుసు అంటే, 3.5 సంవత్సరాలు యెరూషలేములో ఈ దేవాలయంలోకి రాలేదా యేసు ప్రభు? ఈ దేవాలయానికి వచ్చిన వీడు యేసు ప్రభు దగ్గర రాలేదండి. ఆ భిక్షం ఎత్తుకుంటున్నాడు. అబ్బా యేసు ప్రభు వచ్చాడు, చాలా జనం వచ్చారు, సూపర్, ఈరోజు కలెక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది అనుకుంటాడు వీడు. ఎందుకు? యేసు ప్రభుతో చాలా మంది వచ్చారు అనుకున్నాడు. ఆడ ఏమనుకుంటా అంటే, యేసు ప్రభు ప్రతి ఆదివారం చర్చికి వస్తే బాగుంటుంది, ప్రతి శనివారం. ఎందుకు? జనం ఎక్కువ వస్తారు, డబ్బు ఎక్కువ వస్తుంది. వాడు చూసిందంతా ఏం చూశాడు తెలుసా? యేసు ప్రభును చూశాడు, యేసు ప్రభు దగ్గర వచ్చే జనాలను చూశాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చే జనాలు ఏమిచ్చారో చూశారు, కానీ యేసు ప్రభు నామంలో ఏముందో చూడలేకపోయాడు. దేవుని బిడ్డలారా, చర్చిలోనికి వచ్చిన తర్వాత యూస్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్య యొక్క పేరును మనం ఉపయోగించాలి. యేసు నామాన్ని మనం ఉచ్చరించడం ప్రారంభించాలి. యేసు నామమందు మనము దేవుని సన్నిధానంలో గడపడం ప్రారంభించాలి. దేవుని బిడ్డలారా, యేసు నామంలో ఏముంది తెలుసా? చూడండి, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. యేసయ్య నామంలో ఏముంది? నెంబర్ 1, అపోస్తల కార్యములు 4:12. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేదు. ఆకాశము క్రింద ఏ నామం? ఆకాశము క్రింద ఇంకా ఏ నామం? ఒక చెట్టు కానీ, ఒక పుట్ట కానీ, లేకపోతే మనిషి కానీ, ఒక జీవి కానీ, ఒక ఏదైనా సరే ఏ నామమున రక్షణ కలగదు? యేసు నామమున మాత్రమే. చర్చిలోనికి వచ్చిన తర్వాత నీ ఇంట్లో ఎవరైనా చెడిపోయిన వాళ్ళు ఉన్నారా? లేకపోతే మారు మనసు లేకుండా ఉంటున్నారా? లేకపోతే బాప్తిజం పొందిన వ్యక్తి మారిపోతున్నాడా? లేకపోతే ఆ వ్యక్తి జీవితంలో అక్రమ సమం ఏదైనా ఉందని తెలిసిందా? నువ్వేం చేయాలి తెలుసా? కృంగిపోయి బాధ, ఎలాంటి వాడిని పెళ్లి చేశారు మా అమ్మ మా నాయన, ఎలాంటి వాడు మాకు దొరికాడు, ఎలాంటి, అది కాదు. యేసు నామాన్ని ఉపయోగిస్తూ ఆ వ్యక్తి పైన పనిచేసే దురాత్మలను బంధించు. హల్లెలూయా. చర్చిలోనికి వచ్చిన తర్వాత యూజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్య పేరును ధైర్యంగా గట్టిగా ఉచ్చరించు. యేసు నామమందు ఈ వ్యక్తి మార్పు చెందాలి, ఈ యొక్క అమ్మాయి మారాలి, ఈ యొక్క అబ్బాయి మారాలి. దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకుడు ఉండేటువంటి వాడు. ఆ దైవ సేవకుడు సేవ చేస్తూ ఉంటే ఒకరోజు అతనికి
కుటుంబానికి ఒక బాంబు లాంటి వార్త తెలిసింది. ఏంటంటే వాళ్ళ అమ్మాయి విషయంలో ఒక భయంకరమైన వార్త దైవ సేవకునికి తెలిసిందండి. ఆ దైవ సేవకుడు ఫస్ట్లో కొంచెం డిస్టర్బ్ అయిపోయాడు కానీ ఎందుకు ఇది జరిగింది అని ఆలోచన చేస్తూ ఉండేగా దేవుడు తెలియజేశాడు, యూ డిడ్ంట్ ప్రే ఫర్ యువర్ డాటర్ సిన్సియర్లీ. నీ కుమార్తె కోసం నువ్వు ప్రత్యేకంగా ప్రార్థన చేయలేదు. అప్పుడు ఈ దైవ సేవకుడు ఏం చేశాడు తెలుసా, ఆ రోజు నుంచి అమ్మాయి కోసం యేసు నామమందు నా బిడ్డ పరిశుద్ధురాలుగా ఉండాలి, యేసు నామమందు నా బిడ్డ దేవుని బిడ్డగా ఉండాలి, యేసు నామమందు నా బిడ్డ యొక్క స్వభావాలు మారిపోవాలి, నా బిడ్డ యొక్క కోరికలు మారిపోవాలి యేసు అని ప్రార్థన చేస్తుండగా సడన్గా అమ్మాయిలో చేంజ్ రావడం ప్రారంభించింది. ఏమి లేదు, నో కౌన్సిలింగ్, నథింగ్, నో ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ఎనీ హ్యూమన్, సింప్లీ షీ వాస్ చేంజింగ్ హర్ సెల్ఫ్. ఈరోజు దేవుడు అడుగుతుండ, ఆకాశము కింద ఏ నామమున రక్షణ లేదు. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత పేతురు అంటున్నాడు, నజరేయుడైన యేసు నామమందు, నజరేయుడైన యేసు నామమందు యూజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని సన్నిధానములో యేసు నామాన్ని ఉపయోగిస్తే రక్షణ. రెండవదిగా మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 16:17. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టు. నా నామమున, యేసు నామమున ఏం జరుగుతుందంట? దయ్యములను వెళ్ళగొట్టు. దయ్యములు వెళ్ళిపోతాయి. చర్చిలోనికి వచ్చిన తర్వాత నీ ఇంటి పైన కానీ, నీ యొక్క వ్యాపారం పైన కానీ, నీ యొక్క ఆస్తి పైన కానీ, నీ పిల్లల యొక్క చదువు పైన కానీ దయ్యాలు పనిచేస్తున్నాయా? బైబిల్లో వ్రాయబడింది, ఇన్ మై నేమ్ యూ విల్ క్యాస్ట్ అవుట్ డీమన్స్. నా నామమందు దయ్యములను వెళ్ళగొడతారు. చర్చిలోనికి వచ్చిన తర్వాత యేసు నామమందు నా ఇంటి పైన ఏ దురాత్మలు పనిచేస్తున్నా తొలగిపోవును గాక, ఏ దురాత్మలు పనిచేస్తున్నా తొలగిపోవును గాక, ఏ దురాత్మలు పనిచేస్తున్నా తొలగిపోవును గాక. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. నేను కొన్ని విషయాలు చెప్పను, కానీ కొన్ని విషయాలు నాకు తెలుసు. సేవలోనికి వచ్చిన తర్వాత నాకు వ్యతిరేకంగా, నా కుటుంబానికి వ్యతిరేకంగా మంత్ర ప్రయోగాలు జరిగాయి. ఐ నో దాట్, నాకు తెలుసు అది. కానీ ఎప్పుడైతే అది దేవుడు నాకు చూపించాడో ఐ వాజ్ నాట్ డిస్కరేజ్. నేను నమ్మాను ఒకటి, ఎంతమంది ఏం చేసినా యేసు నామం ఎదుట నిలబడగలవా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆ యొక్క మాంత్రిక ప్రయోగాల పైన దాడి చేయడం ప్రారంభించా. దేవుని బిడ్డలారా, దేవుడు ఇన్ మై నేమ్ యూ విల్ క్యాస్ట్ అవుట్. నీ దగ్గర ఆ శక్తి లేకపోవచ్చు, నీ దగ్గర అది లేకపోవచ్చు, నా నామం ఉంది చాలు. చర్చిలోనికి వచ్చిన తర్వాత ప్రార్థనా సమయంలో దేవుని నామాన్ని ఉపయోగించు. చర్చిలోనికి వచ్చిన తర్వాత కామ్గా ఉండవద్దు. యేసు నామమున బంధిస్తున్నాను నేను ఇక్కడ అన్నప్పుడు మీరేం చేయాలి? ఆమేన్ అన్నారా? ఓకే. లేదా అవును ప్రభు, మా ఇంట్లో దురాత్మలను బంధిస్తున్నా, యేసు నామమున బంధించబడును గాక. ఎస్, వీ హ్యావ్ టు యూజ్ ఇట్. రక్షణ ఉంది యేసు నామంలో, దయ్యములు వెళ్ళిపోతాయి. మూడవదిగా బైబిల్లో చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. నీతిమంతుడు అందులోనికి వెళ్ళి ఎట్లుంటాడంట? సురక్షితంగా ఉంటాడంట. దేవుని నామం ఏంటి తెలుసా? నీకు రక్ష. దేవుని నామం ఎలాంటి తెలుసా? నీ కాపుదల. దేవుని నామం ఎలాంటి తెలుసా? నీకు భద్రత. దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని నువ్వు ఉచ్చరిస్తూ ఉండగా యూ విల్ బి ఎ సెక్యూర్డ్ పర్సన్. దేవుని నామాన్ని ఉచ్చరిస్తుండగా, యేసు నామమందు నేను ఎప్పుడైతే అంటానో మీరు కూడా అవును, యేసు నామమందు నా కుటుంబంలో ఇది జరగాలి, నా బిడ్డల్లో జరగాలి, నా ఇంటిలో క్షేమం ఉండాలి. దేవుడు అంటాడు, ఈ నామాన్ని ఆశ్రయించేవాడు సురక్షితముగా ఉండును. ఈరోజు క్షేమం లేదా? బికాజ్ యు ఆర్ నాట్ యూజింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామాన్ని నువ్వు ఉపయోగించలేదు. దేవుడు అంటున్నాడు, ఉపయోగించు యేసు నామాన్ని. బైబిల్లో వ్రాయబడింది, ప్రతి దినము వాణ్ణి శృంగారమును దేవాలయపు ద్వారము నొద్ద ఉంచుచూ ఉన్నారు. వాడు ఎందుకు దీవించబడలేదు తెలుసా? దేవుని ద్వారమునొద్ద నాకు ఇష్టం అన్నాడే కీర్తనాకారుడు. మరి వీడు ఎందుకు దీవించబడలా? ఇవన్నీ లేవు వీని జీవితంలో. వీడు అనుకున్నాడు, ఎవడెవడేస్తాడు, ఎంత వస్తుంది, తీసుకొని పోదాం, తిందాం, తాగుదాం, ఆ తర్వాత అయిపోతుంది జీవితం. మళ్ళీ మరుసటి రోజు ఒక స్టీరియోటైప్ జీవితంలోనికి వచ్చేసాడు. దేవుని మందిరంలో ఈ 10 విషయాలు నువ్వు చేయగలిగితే, దేవుని బిడ్డలారా, ఈ 10 విషయాల పట్ల నువ్వు జాగ్రత్త కలిగి ఉంటే, నువ్వు ప్రార్థన చేయడం, దేవునికి ఇవ్వడం, తగ్గించుకోవడం, దేవుని దగ్గర మొరపెట్టడం, దేవుడు నన్ను గమనిస్తున్నాడు అనే భయభక్తులతో జీవించడం, క్రమశిక్షణతో కూడిన జీవితము, పరిశుద్ధమైన జీవితము, తగ్గించుకునే జీవితము, దేవుని నామాన్ని ఉపయోగించే జీవితం నువ్వు మందిరంలో బయట నువ్వు చేయగలుగుతూ ఉంటే, దేవుడు అంటాడు, మందిరంలోని మేలులు నువ్వు అనుభవిస్తావు.
మందిరంలోని ఆశీర్వాదాలను అనుభవిస్తావు. ఈ దినము నుంచి దేవుని మందిరం పట్ల మన అవగాహన మారిపోవునుగాక. దేవుని మందిరం పట్ల మన తలంపులు మారిపోవునుగాక. దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూర్చొని లేచే విషయంలో, చూసే విషయంలో, మాట్లాడే విషయంలో, పనిచేసే విషయంలో లెట్ అవర్ మైండ్ సెట్ బి చేంజ్డ్. మన తలంపులు, స్థితిగతులు మారిపోవునుగాక. అప్పుడే మందిరంలోని మేలులు మనం కలుగుతాయి. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్లో వ్రాయబడింది, ఆ తర్వాత వీడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళతో వెళ్ళి దేవుని గంతులేసి స్తుతించడం ప్రారంభించాడు. దేవుని మందిరంలోనికి వెళ్ళి. ఈరోజు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యపరుస్తున్నావేమో, దేవుని మందిరానికి విలువనివ్వడం లేదేమో. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు అంటాడు, నేను కోరుకున్న స్థలం నిత్యము నా దృష్టి, నా మనసు ఇక్కడే ఉంటుంది. కానీ దీనికి నువ్వు విలువనివ్వడంలా, వేరొక దానికి విలువనిస్తున్నావు. ఈరోజు ప్రభు మాట్లాడుతుండగా సరి చేసుకుందాం. దేవా, నీ మందిరంలో ఇన్ని మేలులుండగా నేను సరి చేసుకుంటాను. ఈ 10 విషయాలలో నన్ను నేను జాగ్రత్త పరుచుకుంటాను. ప్రభువా, నాకు తగ్గింపు దయచేయి. నీవు విలువనిచ్చిన దాన్ని నేను విలువనివ్వడానికి సాయం చేయి. నా జీవితం నీకు మహిమకరంగా ఉండడానికి సాయం చేయి. ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. దేవుని మందిరంలో దీవెనలు ఉండగా, దేవా నన్ను దర్శించు. పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది విషయంలో చాలా బాధపడుతున్నాడు. దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని స్తుతించక మౌనంగా ఉన్నావేమో. దేవుని మందిరంలోనికి వచ్చి నిద్రపోయావేమో. దేవుని మందిరంలోనికి వచ్చి వాక్యం పైన నీ దృష్టి ఉంచలేదు. యూ హ్యావ్ గ్రీవెన్ ద హార్ట్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. దేవుని హృదయాన్ని నువ్వు బాధించావు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో భయం లేదు, భక్తి లేనటువంటి వ్యక్తిగా మనం ఉన్నాం. అందుకే మన జీవితాల్లో సమస్యలు ఎంటర్ అయిపోయాయి. యు ఆర్ నాట్ ఏబుల్ టు అక్నాలెడ్జ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిని గుర్తించకుండా ఉంటున్నావు. దేవుడు అంటున్నాడు, నా దృష్టి, నా మనసు ఇక్కడే ఉంటది. ఈ స్థలాన్ని నువ్వు అర్థం చేసుకోక గడుపుతున్నావు. దేవుని హృదయాన్ని నువ్వు బాధపరిచావు. అందుకే నేను పాటలు కొంచెం మార్చి పాడాల్సిన పరిస్థితి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుని హృదయం బాధపడుతుంది. దేవుని సన్నిధిని బాధిస్తున్నావు. సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధిలో దేవుని సంతోషపెట్టు. అప్పుడు మిగిలిన నీ కాలమంతా సంతోషంగా ఉంటుంది. దేవుని సన్నిధిలో దేవుని బాధ పెట్టావా, నీ జీవితంలో నువ్వు కష్టాలు, నష్టాలు ఏడుపుకుండా వెళ్తావు. దేవుడి మాట పలకమన్నాడు కాబట్టి పలుకుతున్నా. దేవుడి మాట పలకమన్నాడు కాబట్టి పలుకుతున్నా. దేవుని సన్నిధిలో అనాలోచితంగా ఉండవద్దు. క్షమాపణ కోరు దేవుని దగ్గర. దేవుని దగ్గర క్షమాపణ కోరు. దేవుని సన్నిధిలో భయం లేకుండా పోతుందా? God is much disappointed and discouraged about some people. కొంతమంది జీవితాన్ని పట్ల దేవుడు నిజంగా సంతోషిస్తున్నారు. They are utilizing their time and talents for the Lord. దేవునికి వారి సమయాన్ని సద్వినియోగం చేస్తున్నారు. వారు దేవుడు వారికి ఇచ్చిన వాటినితో దేవుని గణపరుస్తున్నారు. Really God is really happy about some people, but about some people God is not at all happy. ఇది నాన్న దేవుడు ఒక సందేశం మనకి ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే, మందిరానికి వచ్చిన నీవు దీవించబడాలి. దీవించబడకుండా వెళ్ళడానికి వీల్లేదు. విత్ అ పర్పస్ దేవుడు ఇక్కడ పరిచర్ను ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశాలు ఇక్కడ సఫలమవుతుండగా దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండకు. దేవా, ఎన్నిసార్లు గర్వంతో నీ సన్నిధికి వచ్చాను, ఎన్నిసార్లు ఆలస్యంగా నీ సన్నిధానికి వచ్చాను, ఎన్నిసార్లు నేను స్తుతించకుండా మౌనంగా ఉన్నాను, ఎన్నిసార్లు లోక సంబంధమైన చెడు మార్గాల గురించి ఆలోచన చేశాను. దేవా, ఎన్ని మార్లు నా జీవితంలో నువ్వు కోరుకున్న పరిశుద్ధ స్థలంలో పవిత్రంగా లేకుండా పోయాను ప్రభువా. నీ కనుదృష్టి చూస్తూ ఉండగా ఐ వాజ్ నాట్ ఏ డిసిప్లిన్డ్ పర్సన్ లార్డ్. దేవా, నన్ను క్షమించు. నేను నిన్ను వెతకలేదు ప్రభువా. సోమవారం నుంచి శనివారం వరకు ఎక్కడెక్కడ నిన్ను మిస్ చేసుకున్నాను, అవి వాటిని వెతకకుండా దేవుని మందిరానికి వచ్చాను ప్రభా. ఏదో రొటీన్గా వస్తున్నాను, అలవాటు అయిపోయింది ప్రభా నీ మందిరానికి రావడం. నన్ను క్షమించు. దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి కళ్ళు మూయబడాలి. దేవునితో మాట్లాడదాం, దేవునితో మాట్లాడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి నన్ను ప్రేరేపిస్తుండగా ఈ మాటలు పలికాను.
దీన్ని ఎవరైతే టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారో యు ఆర్ గోయింగ్ టు సీ సంథింగ్ నెగటివ్ విల్ హ్యాపెన్ టు యూ. సారీ, దేవుడు ఈ మాట పలకమని నన్ను ప్రేరేపిస్తున్నాగా పలుకుతున్నాను. ఎందుకంటే గాడ్ ఈస్ నాట్ అట్ ఆల్ హ్యాపీ విత్ సమ్ పర్సన్స్. కొంతమంది వ్యక్తులను బట్టి దేవుడు అస్సలు సంతోషంగా లేడు. తెలుసు దేవుని మందిరంలో ఏ రకంగా ఉండాలను, ఆ రకంగా ఉండకుండా ఉంటున్నావు. అందుకేనేమో దేవుడి సందేశం ఇచ్చాడు. దేవుని ఎదుటి సరి చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, అద్వితీయ సత్య దేవానికే స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా దేవా, నీ మందిరాన్ని ఎన్నిసార్లు మేము నిర్లక్ష్యం చేశామో, మందిరంలో ఎన్నిసార్లు ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించలేదు, స్తుతించవలసిన సమయంలో స్తుతించలేదు దేవా, వాక్యాన్ని వినే సమయంలో వినలేదు దేవా, మా హృదయాన్ని నీకు ఇవ్వకుండా గడిపామేమో దేవా, మమ్మల్ని క్షమించండి. మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. ఎవరైతే నీ మందిరంలో అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా, సోమరిపోతులుగా, అపవిత్రులుగా, అయోగ్యులుగా కనపడ్డామో నాయనా, మమ్మల్ని అందరి పట్ల నువ్వు కోపగించుంటున్నావు ప్రభా, మన్నించండి. మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. చెడు మార్గాలు విడిచిపెట్టకుండా నీ మందిరాలకు వచ్చి ప్రార్థన చేసి ఏ దీవెన పొందలేదు ప్రభా. చెడు మార్గాల్లో ఎవరు ఉన్నానైనా చెడు మార్గముల నుంచి బయటపడుదురుగాక. యేసు నామమందు బయటపడుదుముగాక. యేసు నామముందు ప్రతి ఒక్కరు చెడు మార్గముల నుంచి బయటకు వచ్చుదురుగాక. దేవా, మీ కార్యములు జరుగునుగాక. దేవా, దర్శించండి అంధకార శక్తులను, అపవిత్రాత్మ క్రియలను నజరేడైనటువంటి యేసు నామమందు బంధిస్తూ ఉంటున్నాను. దేవా, మీ కార్యములు జరుగునుగాక, మీ కార్యములు జరుగునుగాక. ఈ 10 విషయాల పట్ల మేము అత్యంత జాగ్రత్త కలిగిన వారుగా ఉందుముగాక. 10 విషయాలలో మేము ఎక్కడ నిర్లక్ష్యం వహించకుండా ఉందుముగాక. 10 విషయాల్లో మేము దేవుని బిడలుగా కనబడుదుముగాక. ఈ 10 విషయాలు మందిరాల్లో మేము ఫాలో అయ్యేటువంటి వ్యక్తులుగా ఉందుముగాక. క్రమశిక్షణ కలిగిన వారంగా, పరిశుద్ధులంగా, మొరపెట్టే వారంగా, తగ్గించుకునే వారంగా, తండ్రి నీ ఎదుట తండ్రి చెడు మార్గాలను విడిచిపెట్టే వారంగా, మా జీవితంలో ఏది మిస్ అయింది అది వెదికే వారంగా దేవ, మా జీవితాలలో మీరు ప్రాధాన్యతనిచ్చే మందిరాన్ని ప్రాధాన్యతనిచ్చే వ్యక్తులుగా మేము ఎల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయండి. మీరే మమ్మల్ని దర్శించి దీవించి మహిమను పొందమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తున్నాం ప్రభువా. ఎవ్వరము కూడా నిన్ను గాయపరిచే వ్యక్తులుగా ఉండకుండా చేయండి. ఎవ్వరము కూడా నిన్ను బాధించే వ్యక్తులుగా ఉండకుండా చేయండి. అలా బాధించింటే కృపతో క్షమించండి, నీ రక్తముతో కడగండి ప్రభువా. దేవుని భయము మాలో ఇక పుట్టునుగాక. యేసు నామమందు దేవుని భయం మాకు కలుగునుగాక. దేవుని భయము మాకు కలుగునుగాక. దేవుని మందిరంలో భయపడి జీవించే వారంగా మేము ఉందుముగాక. అపవిత్రాత్మ క్రియలను, అంధకార శక్తులను యేసు నామమందు బంధిస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క మహిమ కలిగిన కార్యములు జరుగునుగాక. దేవా, దర్శించి దీవించి మహిమను పొందుమని యేసయ్య నామముందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.